టీవీ6 మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్య రీసెంట్గా సినిమా టైటిల్ ఉద్యమ కెరటాలు అనే టైటిల్ రీసెంట్గా ఓపెన్ చేశారు సారు. సారు పీడమర్తి రవీంద్ర గారు, నమస్కారం సార్. నమస్కారం మేడం. ఉద్యమ కెరటాలు అంటే ఇది పెద్ద ఎత్తున ఉంది సార్. ఈ టైటిల్ అనేది అసలు మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? ఉద్యమ కెరటాలు మూవీ పేరు పెట్టడానికి మేము ఉద్యమకారులం కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నాం కాబట్టి మేము ఉద్యమ కెరటాలు పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ యొక్క మూవీ తీస్తున్నాం కాబట్టి దానికి ఉద్యమ కెరటాలు పెట్టాలనే ఆలోచనతో ఉద్యమ కెరటాలు పెట్టాను మేడం. ఓకే. అయితే ఇది ఈ టైటిల్ అనేది అంటే ఏ రకంగా తీసుకున్నారు? ఇప్పుడు ఉద్యమం అంటే ఎప్పుడు అనగా స్టార్ట్ అయిందంటారు, మీరు ఎప్పటి వరకు చూపిస్తున్నారంటారు సార్ ఈ సినిమాలో? ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పటికి కదా ఎప్పటి నుంచో ఉన్నది, 100 సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే ఈ నైజాం ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదంతా ఏం తీసుకోవట్లేదు. మేము 1990 నుంచి 2014 వరకు మాత్రమే, 90 నుంచి 2014 తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన ఈ 25 సంవత్సరాల చరిత్రను మాత్రమే తీసుకుంటున్నాం మేడం. తీసుకొని చూపెడతాం. ఈ సినిమా అనేది మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారా సార్? అది ప్రొడ్యూసర్గా, లేదంటే ఇంతకుముందు గతంలో కొన్ని సినిమాలు చేశారా? లేదు, ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. ఇదే టైటిల్ ఇలాంటి స్టోరీ తీసుకోవటం పట్ల మీకు ఎక్కువ మీకు ఆలోచన ఎలా ఉంది? అదే చిత్రంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో మనం ఇలాంటి సినిమా చేయాలని ఇప్పుడు ఈ సినిమా మొత్తం కొత్త వాళ్ళతో తీస్తున్నారా సార్? అంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు అనుకున్నాము, చందు రాగం, మణికాంత్. వాళ్ళిద్దరు కూడా ఒక సినిమా తీసి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు కొత్త వాళ్ళు ఏం కారు, పాత వాళ్ళే, కానీ ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి కొత్త వాళ్ళ లెక్కనే అనుకుంటున్నారు అందరు. ఈ స్టోరీ అనేది లొకేషన్స్ హైదరాబాద్లో ఉంటున్నాయా లేదా అవుట్డోర్లో కూడా ఉంటున్నాయా సార్? హైదరాబాద్ సిటీతో పాటు ఇక్కడ ఇబ్రహీంపట్నం ఏరియాలో, తర్వాత భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, విజయవాడ సిటీలో కూడా చేస్తున్నాము. కానీ నాకు తెలిసి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో షూటింగ్ అయిపోతుంది. మార్చి లాస్ట్ వరకు షూటింగ్ అయిపోతుంది. సన్నాహాలు జరుగుతున్నది. ఇంకా స్టోరీ రాస్తున్నాం. ఈ సినిమాలో టెక్నీషియన్స్గా, డైరెక్టర్గా ఎంతమంది అంటే వర్క్ చేస్తున్నారు? ఎవరు వర్క్ చేస్తున్నారు? మెయిన్ స్టోరీ అయితే నేనే రాసిన. కొంతమంది డైలాగ్ రైటర్స్ ఇద్దరు ఉన్నారు. మా కో డైరెక్టర్ గారు అజయ్ గారు ఉన్నారు. తర్వాత ఇంకా అసోసియేట్ డైరెక్టర్ ఉన్నారు. వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ వస్తున్నాం. ఇప్పుడు ఉద్యమ కెరటాలు, ఉద్యమం జరిగింది, తెలంగాణ కావాలని అందరూ కోరుకున్నారు, తెలంగాణ వచ్చింది. వచ్చినాక ఇంకా మళ్ళీ ఉద్యమ కెరటాలని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు సార్. దానికి ఏంటి కారణం? అంటే ఉద్యమం జరిగింది, అది ఇప్పుడు ఈ ఉద్యమం ఎవరైతే చేసినా వాళ్ళకి మాత్రమే తెలుసు. రేపు రాబోయే జనరేషన్ తెలియదు. వాళ్ళు ఎట్లా సాధించారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా అర్పించారు తెలంగాణ కోసం, అవన్నీ కూడా రేపు రాబోయే తరాలకు తెలవాలంటే మనం సినిమా ద్వారా మాత్రమే చూపెట్టగలుగుతాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారంటారా? అనుకున్నది సాధించామని, రాష్ట్రాన్ని సాధించినామని అనుకుంటున్నాం, కానీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రజలు. అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు లేరు. అంతా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అంతా వలసవాదుల చేతులుగా ఉన్నది ప్రజెంట్. ఇంకా తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాకపోతే పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని సాధించుకుని తప్పిస్తే అభివృద్ధి పరంగా అయితే ఏం లేదు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం అందరూ, కానీ చూడడానికి బిల్డింగ్లు, కంపెనీ అన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మనకి రీసెంట్గా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం బెటర్గా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వానికి అసలు అవకాశాలు లేవు.
అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి కాదు, ఇప్పుడు ఉన్న రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఈ గవర్నమెంట్. అందరూ ఇప్పుడు ఓటేసి గెలిపించారు కదా సార్. కేవలం కేసీఆర్ రాజకుటుంబం మీద వ్యతిరేకత మీదనే ఓన్లీ వ్యతిరేకత వ్యతిరేకతనే గెలిపించి తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలకు ఏదో చేస్తానని గెలిపేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ దరిద్రం అన్నారు. ఉద్యమ నాయకుడు అని 10 ఏళ్ళు మోసారు కేసీఆర్ను, మళ్ళీ ఇప్పుడు 5 నుండి 20 ఈ తెలంగాణ ప్రజల దరిద్రం అంతే. ఏం లేదు. ఇప్పుడు సరైన నాయకులు ఏ పార్టీ చేయగలిగింది అనుకుంటున్నారు కరెక్ట్? ఎప్పుడా ఇప్పుడు ఏం చెప్పలేము ఆ విషయం. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వద్దులే, రాజకీయాల గురించి మన సినిమా ఫీల్డ్ కాబట్టి. అంటే ఎందుకు వచ్చిందంటే సబ్జెక్టు పేరు ఉద్యమ కెరటాలు అని ఉంది కాబట్టి మీరు ఒక తెలంగాణ స్టోరీ ఎంచుకున్నారు. యాక్చువల్లీ ఎన్నో స్టోరీలు ఉన్నాయి, ఈ కేవలం మీరు ఉద్యమాన్ని ఎంచుకున్నారు. దీంట్లో ఎందుకంటే పొలిటికల్ గా అన్ని ఎంటర్ అవుతాయి. ఇది పెద్ద సబ్జెక్ట్. ఈ ఉద్యమ కెరటాల్లో ఫస్ట్ సినిమాలో పొలిటికల్ ఏమి ఉండదు మేడం, ఓన్లీ ఉద్యమాలే ఉంటుంది. ఉద్యమాలు ప్రాణత్యాగాలే ఉంటాయి. మనకు ఉద్యమ కెరటాలు 2 ఉండేవి, దాంట్లో పొలిటికల్ రాజకీయాలు అందరి బండారాలు బయటపడతాయి. అప్పుడు ఎవరెవరు ఏం చేసేది. ఇప్పుడు ఏముండదు, ఇప్పుడు ఓన్లీ తెలంగాణ ఉద్యమం ఎలా సాగింది అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో నువ్వు ఏది అడిగినా చెప్తాను, మీరు అడగకున్నా చెప్తాను. ఎందుకంటే అప్పుడు రాజకీయ నాయకులు తెలంగాణ పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది ఖచ్చితంగా మేము సినిమాలో చూపెడతాం కాబట్టి చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. అంటే బాహుబలి 1 బాహుబలి 2 లాగా ఆ రేంజ్ లో అవుతుంది అనమాట. అయితే అంటే వాళ్ళు ఏమో కమర్షియల్ గా మేడం, కమర్షియల్ మూవీ ఉద్యమ పరంగా కాబట్టి అంత ఉంటుంది. ఇది పొలిటికల్ లీడర్స్ తగ్గుతుంది మొత్తం టోటల్ గా, అందరికి ఒకరిద్దరికి అందరికి టోటల్. అయితే మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.